నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఉపాధ్యాయ సేవాదల్ ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు సమాజ సేవ చేసేందుకు కలిసి ముందుకు రావడం శుభసూచకమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నగరంలో జరిగిన పద్మశాలి సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశం ఏ పార్టీలో ఉన్నప్పటికీ పద్మశాలీల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని కోరిన సంఘం నేతలు సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా ప్రసాద్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఫోన్కి వచ్చిన ఓటీపీలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచన సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం ఒక శుభ సూచకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. కార్గిల్ విజయ్ దివాస్ పూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గాంధీనగర్ పిఆర్టీయూ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ పూర్తిగా ఉపాధ్యాయ సేవాదల్ ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీచర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందారన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ పూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఉపాధ్యాయులు సంఘాలు ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సేవలు అందించడానికి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి పౌరులను దేశానికి అందించడమే కాకుండా సమాజ హితం కోసం ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విజయ్ దివాస్ 25వ సంవత్సరం ఈరోజు అడుగుపెట్టాం. ఆనాడు జవానులు మన మిలిటరీ చేసినటువంటి త్యాగాలను ఒకసారి గుర్తించుకుంటూ ఆ మహనీయులకి ఆ మహావీరులకి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘం పీడిఎస్ తరఫున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ యూనియన్ నాయకులు టీచర్లు అందరినీ భాగస్వాములు చేసి ప్రాణదానంతో సమానమైనటువంటి రక్తదానాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం, దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఆ మహానుభావులు ఆ అమరవీరులు ఏ మహోన్నత ఉద్దేశాలతో దేశం కోసం ప్రాణాలు అర్పించారో, పాకిస్తాన్కి బుద్ధి చెప్పారో దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రధాని కానించి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానించి అందరం కూడా ఆ మహనీయులకి వాళ్ళ ఘన నివాళులు అర్పిస్తూ అందరం కూడా ఆ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఈరోజు టీచర్లు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా పిల్లలు మా టీచర్లు అందరినీ కూడా అభినందనలు తెలియజేసి అందరికీ కూడా మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు కూడా తెలియజేసి ముట్టే శ్రీరామచంద్రరావు, మెరువ వెంకటేశ్వరరావు, కౌతవరపు ప్రసాద్ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి పద్మశాలి సంఘాల రాష్ట్ర స్థాయి ప్రతినిధులు బసవ పున్నయ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా గ్రామ వార్డు ప్రతినిధులు, సంఘ నాయకులు, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు 300 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలోని పద్మశాలి వర్గానికి చెందిన అందరినీ ఏకతాటిపై నడిపించి ఒకే సంఘంగా ఏకగ్రీవంగా ఏర్పడి ఐక్యతతో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం పద్మశాలిలకి జనాభా నిష్పత్తి ప్రకారం చేకూరేలా హక్కులు సాధించుకునే దిశగా కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసేమన్నారు. ఆయా సంఘాల నేతలు పద్మశాలి సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్గా చూసినప్పటికీ అన్ని రాష్ట్రాల నుంచి సమన్యాయం జరిగేలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేలా అనేక విషయాలు కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వానికి అన్ని పార్టీల వారికి పద్మశాలి
పద్మశాలి సామాజిక వర్గానికి సమన్యాయం పాటించాలని సూచిస్తూ, అలాగే పార్టీలో ఉన్న పద్మశాలి వర్గానికి చెందిన నాయకులు మీ బాధ్యత మీరు విస్మరించొద్దని తెలియజేశారు. ఇక నుండి రాష్ట్రంలో అనేక పద్మశాలి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘంగా ఏర్పడి పద్మశాలి సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడేలా కార్యాచరణ చేసి ముందుకు వెళతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, గంజి చిరంజీవి, సంఘ పెద్దలు వైకే, పద్మశాలి ఇంటర్నేషనల్ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు మరియు ఇతర మిత్రులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘాలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేధావులు, వ్యాపారస్తులు, అందరు ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చోట చేరి పద్మశాలి అభ్యున్నతి కొరకు మనం ఏం చేయాలి, సంఘ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న సుమారు 15 లక్షల పద్మశాలీలు మరియు 10 లక్షల చేనేత కులాల వారి అభ్యున్నతి కొరకు మనం ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి, మనలో మనం ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ మనం ఒక మంచి జాతిగా ఎదగాలి అని మంచి సమాలోచనలు జరిగాయి. ఒక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రతి గ్రామం కూడా పర్యటన చేసి చేనేతలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక కులగణనలాగా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తూ వారి సమస్యల గురించి, రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరూ ఏకతాటిపై నడవాలని, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, పద్మశాలీలకి జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఈరోజు విభిన్న సంఘాలలో ఉన్న పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో బసవపూర్ణయ్య గారి భవనంలో సమావేశమై ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. పద్మశాలీయ నాయకులందరూ కూడా ఏకదాటిపై పద్మశాలీయ జాతిని చక్కటి నిర్మాణంతో ముందుకు సాగించాలని ఐక్యతే ఏకైక ధ్యేయంగా ఈ యొక్క సమావేశం జరిగింది. చక్కటి అవగాహనతోటి, చక్కటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని నున్నా పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా ప్రసాద్ సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ రాంగ్ కాల్స్ ద్వారా ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దని సూచించారు. సైబర్ క్రైమ్కి గురైతే ఎవరు కంగారు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈరోజు మన విజయవాడ నగర పోలీసు కమిషనరేట్లో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆదిత్య డిగ్రీ కాలేజీలో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రాము గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో మన నున్న పోలీసుతో పాటు సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు కూడా హాజరవ్వడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకి ఎక్కువ అవగాహన కల్పించాలి. దాని ముందు స్టూడెంట్స్ ద్వారా ఫ్యామిలీస్కి, అలాగే వారి మిగిలిన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఈజీగా అర్థం చేసుకోగలిగే శక్తి స్టూడెంట్స్ ఉంటుందన్న ఉద్దేశంతో డిగ్రీ కాలేజీలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో ఫోన్ ఏపీకే ఫైల్స్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ లింక్స్ ఓపెన్ చేయడం మరియు ఓటీపీ నెంబర్లు వచ్చినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత సైబర్ క్రైమ్స్ ఏదైనా నేరాలు జరిగినప్పుడు కంగారు పడకుండా దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న ప్రతి వివరం వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వారికి ఉన్న సందేహాలు కూడా తీర్చడం జరిగిందండి. ఈ 1930 నెంబర్ పోలీసుకి ఇమీడియట్గా సైబర్ క్రైమ్స్ ఏదన్నా జరిగింది, వారి అకౌంట్లో డబ్బులు పోయినట్టు కానీ, లేదంటే వారికి ఏమైనా థ్రెటనింగ్ మెసేజెస్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు 1930 సైబర్ క్రైమ్స్ నెంబర్కి ఫోన్ డైల్ చేయడం ద్వారా వారి వివరాలు నోట్ చేసుకుని, అలాగే వారికి తగు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక నేరం జరిగింది, దాన్ని అంటే వారికి ఏవో తెలియకపోవచ్చు, దాన్ని ఎలా డీల్ చేయాలనేది 1930 నెంబర్కి కనుక ఫోన్ చేస్తే కనుక వారికి
సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. నగరంలోని రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది వృత్తిదారులకి నిలయంగా ఉన్న కృష్ణలంక దోబిఖానాలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన నీరును అందుబాటులో ఉంచే విధంగా కొత్త బోరును అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వృత్తిదారులకు హామీ ఇచ్చారు. స్వర్గపురి పరిధిలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు స్వర్గపురి నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఆ సమస్య పరిష్కారం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలోని దోబిఖానాలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పరిశీలించారు. మౌలిక వసతులతో పాటు నీటి సమస్య అధికంగా ఉందని పలువురు ఎమ్మెల్యేకి వినతి పత్రాల రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న దోబిఖానాలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా బోర్లు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సకాలంలో బోరు ఏర్పాటు చేయకపోతే తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. స్వర్గపురి ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. నగరానికి ఉన్న ఏకైక దోబిఖానా ఇది. విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బట్టలు వాష్ చేయటం అనాది నుంచి వస్తున్న కాలం. ఈ దోబిఖానాలో నీటి అవసరం ఒకటి కానివ్వండి, లేకపోతే వాళ్ళ కొన్ని ఒక షెల్టర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం చెప్పడం. గతంలో కూడా నీటి సౌకర్యం పెంచడం జరిగింది 2 తొట్టులకి. ఒక తొట్టుకి చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకని అది మెటీరియలైజ్ కాలేదు. వాళ్ళు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా తక్కువ ఖర్చుతో అయ్యే బోర్ ఎందుకు వేయలేకపోయామని. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఆ బోరు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మీరు వేయలేకపోతే నేను నా సొంత డబ్బులు వేస్తామని చెప్పాను. కాదండి, వేస్తామని చెప్పారు. నేను మా మిత్రులకు కూడా చెబుతున్నాను, ఈ వారంలో కనుక పూర్తవకపోతే ఒకసారి నా దృష్టికి తీసుకురండి, తర్వాత మనం వేసుకుందామని. నాకు తెలిసి ఈ వారంలో అయిపోద్ది. ప్రధానమైన సమస్య అది. అదేవిధంగా ఆ తొట్టికి షెల్టర్ కూడా అడిగారు, 2 తొట్టులకి షెల్టర్ కూడా అడిగారు. ఆ షెల్టర్ నిర్మాణానికి కానివ్వండి, లేదా ఇంకా అవసరం ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా టాయిలెట్స్ కూడా గతంలో 4 టాయిలెట్లు కట్టించడం జరిగింది. దాంట్లో 2 పనిచేయట్లేదు అన్నారు. వీటన్నిటి కూడా క్లీన్ చేసి పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, సామాన్యులకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇబ్బంది పడకుండా చేయాలనేది. ఇక్కడ పక్కనే స్వర్గపురి ఉండటం, ఇదంతా స్వర్గపురి స్థలం కావటం, దాని నుంచి వచ్చే పొగ వలన సమస్య ఉన్నా అది వాళ్ళకి వాళ్ళు కూడా దానికి గతంలో కూడా ఖర్చు పెట్టి కొంత చేయడం జరిగింది. డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్. గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ సొంత నిధులతో 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టి రేకులు వేయించాక కానీ మరి అందరికీ కూడా శరణం వచ్చి ఈ దోబిఖానా లేపు 300 కుటుంబాలపై రజకుల కుటుంబాలు ఉన్నాయని ఉద్దేశించి ఆయన సొంత డబ్బులతో డెవలప్ చేసుకొచ్చారు. ఆటోమేటిక్ గవర్నమెంట్ మారాక, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ పిచ్చి మొక్కలు కూడా పీకే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే రావటం, అడావిడి చేయటం, వెళ్ళిపోవటం తప్ప వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మళ్ళీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి దృష్టిలోకి తీసుకెళ్లారు. ఆయన ఏదైతే చెప్పాడో ఆఫీసర్లకి డెడ్ లైన్ పెడతాడు, చేయకపోతే ఆయన సొంత నిధులతో పెట్టే గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి. అందులో రజకులంటే ఆయనకు ప్రత్యేకత ఉంది. వాళ్ళ చేతి సెలవుతోనే అందరూ చల్లగా ఉంటారనేది ఆయన ముఖ్య ఉద్దేశం. మేమందరం కూడా దోబిఖానాలు డెవలప్మెంట్లో ఎమ్మెల్యే గారికి సహకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దేశాన్ని అన్ని రంగాల్లో దివాళా తీయించిన అసమర్థుడైన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు 10 ఏళ్ల మోదీ కష్టాన్ని, శ్రమను నేడు దేశం వినియోగించుకుంటుందంటూ పొగడడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. స్థానిక దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు మోదీని అభినందిస్తూ దేశం అభివృద్ధి చెందుతున్నట్లు ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని, ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని, జాతి ముందుకు పోతుందంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ 10 ఏళ్లలో 1,20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులు అప్పులు పాలై పదే రోడ్డులపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగం 45 ఏళ్ల రికార్డు స్థాయిలో పెరిగిందని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని పేర్కొన్నారు. దేశంలో 40% మంది పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా కేవలం 20.9% మందికి మాత్రమే సక్రమంగా జీతాలు అందుతున్నాయన్నారు. మోదీ దేశంలో మౌలిక సమస్యలను పరిష్కరించలేదని, ధరలు తగ్గించలేదని, నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేదని గుర్తు చేశారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను, గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను జైల్లో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పేదరికంలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనే తాను సీనియర్ రాజకీయ నాయకుడినని పదే చెబుతున్న చంద్రబాబు 10 ఏళ్లలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, నితీష్ కుమార్ వంటి సీనియర్ నేతల వల్లే దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ మోదీతో జతకట్టి మూడోసారి మోదీని ప్రధానిని చేశారన్నారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు చేసిన ప్రకటనలో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రానికి 9,74,000 కోట్లు అప్పు ఉందని ప్రకటించారన్నారు. టీడీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఈ 2 లెక్కలతో విభేదిస్తూ జగన్ రాష్ట్రానికి 7,48,000 కోట్లు ఉందని ప్రకటించారు. వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో లెక్క చెప్పారని, వీటన్నిటితో రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురయ్యారని పేర్కొన్నారు. కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చిందా, రుణంగా ఇచ్చిందా అనేది స్పష్టత లేదన్నారు. గ్రాంట్గా ఇవ్వాలని మోదీని చంద్రబాబు అడగలేకపోతున్నారని చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏమిస్తారో కేంద్రం చెప్పలేదన్నారు. ఈ అంశాలపై సీనియర్ పాత్రికేయులు, ఆర్థికవేత్తలు తడబడుతున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మోదీ గ్యారంటీ అవసరం లేదని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగల సామర్థ్యం చంద్రబాబుకి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన మీడియా ముఖంగా వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ఇస్తున్న ప్రకటనలు, శ్వేతపత్రాలు వీటన్నిటి ద్వారా ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. పక్కా కన్ఫ్యూజన్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ. మీరు 10 ఏళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది, ప్రపంచ దేశాల్లోనే మనం ఆర్థికంగా పోటీ పడుతూ ఉన్నాం, తర్వాత రాజకీయంగా ఒక సుస్థిరత వచ్చిందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడే. మరి ఏ రంగంలో మన దేశం అభివృద్ధి అయిందో, ఏ రంగంలో ఆర్థికంగా మనం ముందుకు పోయామో, లేదా మౌలిక సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా, దేంట్లో మన ఖ్యాతి ముందుకు పోయిందో ఆయనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వ్యవసాయక దేశం మనది. వ్యవసాయదారులందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, అప్పుల పాలయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సందర్భంగా అమ్మవారి దర్శనార్థం భక్తులు విశేష సంఖ్యలో విచ్చేశారు. పవిత్ర సారె తీసుకుని అధిక సంఖ్యలో వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఈవో కెఎస్ రామారావు ఎప్పటికప్పుడు పరిశీలించారు. పవిత్ర సారె సమర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం సందర్భంగా లోక సంరక్షణార్థం దేవస్థానం నందు సూర్యపాసన సేవ నిర్వహించడం జరిగింది. అది రోజురోజుకు పెరుగుతూ ఉన్నందున ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా దేవస్థానానికి వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనలేని భక్తులు ఇంటి వద్ద నుండి ఆన్లైన్ ద్వారా సేవలు, పూజలు
తమ గోత్ర నామములతో వారు కోరిన రోజున జరిపించుకుని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులయ్యే అవకాశం భక్తులకు దేవస్థానం వారు కల్పించారు. నగరంలోని ఎర్రకట్ట రిజర్వాయర్ 8 MGD పంపింగ్ మెయిన్ పైపులు వాల్స్ మరమ్మతుల పనుల నిర్వహణ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలకు సోమవారం సాయంత్రం నీటి సరఫరా పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు సర్కిల్ 1 ఈఈ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న ఉదయం నుంచి యథావిధిగా నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. కావున నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. కంగిపాడులోని అయన్ కన్వెన్షన్ సెంటర్లో సిప్ అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ను విద్యార్థులు సులభతరంగా చేశారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ వెల్లడించారు. సిప్ అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. కంకిపాడులోని అయన్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ సాల్వ్ చేశారు. ఎంతో కష్టమైన క్యాలిక్యులేషన్స్ కూడా ఎంతో సులభతరంగా విద్యార్థులు అబాకస్ ద్వారా సాల్వ్ చేశారు. ఈ సందర్భంగా సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి తాము ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని చెప్పారు. పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సిప్ అకాడమీకి ఏపీలో 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయని, 3000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులను తయారు చేశామని వెల్లడించారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏపీలో రెండోసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. నవంబర్ 10న కలకత్తాలో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని వెల్లడించారు.
Today we are having the SIP Abacus Andhra Pradesh regional competition. So almost 1,000 children from 20 different cities of Andhra Pradesh is taking part in today's competition. Today children will be tested in their speed, accuracy in solving mathematical problems. So what we are giving is, we are giving them 11 minutes to solve almost 300 questions. So in that 11 minutes they have to apply their abacus skill, concentration, focus and give the maximum correct answers. So all over Andhra Pradesh, this competition, children is participating in this SIP Abacus competition, and their concentration, memory, observation skill, mathematical computation skill, speed of calculation, everything is tested today. And today is a full day event. Morning will be the competition part, and afternoon we will be giving the prize distribution. So who is the champion in the Andhra Pradesh state in this Abacus competition, we will be rewarding the children with trophies and certificates. My name is Praveen. I am handling the South region for SIP Abacus. పేరు గోపాలకృష్ణ అండి. నేను SIP Abacus ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ని. ఈరోజు మేము విజయవాడ కంకిపాడ అయానా ఫంక్షన్ హాల్లో రీజనల్ ప్రాడజీ కండక్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ SIP Abacus రీజనల్ కాంపిటీషన్. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 1000 మంది పిల్లలు డిఫరెంట్ లెవెల్స్లో ట్రైనింగ్ పొందిన పిల్లలు అనమాట. వీళ్ళు 5 మినిట్స్ నుండి 11 మినిట్స్ టైంలో డిఫరెంట్ టైమ్ జోన్స్లో వాళ్ళు 80 నుంచి 160 సమ్స్ వరకు సాల్వ్ చేస్తారు. మా SIP Abacus అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2003లో ఇండియాలో స్థాపించడం జరిగింది. ఓవరాల్గా 950 ఫ్రాంచైజీస్ ఉన్నాయి మాకు. అండ్ ఏపీలో వచ్చేసరికి ఒక 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, హిందూపూర్, తిరుపతి, చిత్తూరు, కదిరి, పీలేరు అండ్ నెల్లూరు ఇట్లాంటి లొకేషన్స్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 3000+ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో ట్రైన్ అవుతున్నారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు మేము ఒక 1 మిలియన్ స్టూడెంట్స్ని మా ప్రోగ్రామ్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఇది మేము కంటిన్యూస్గా ఆంధ్రాలో కండక్ట్ చేయడం సెకండ్ టైం అండి. ఇది సెకండ్ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా నేషనల్స్ అనేది డిఫరెంట్ అండి. ఇది ఓన్లీ రీజనల్ కాంపిటీషన్. అంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ పోటీ పడతారు అనమాట. నేషనల్స్ అనేది రేపు నవంబర్ 10వ తేదీన కలకటాలో నేషనల్స్ కాంపిటీషన్, అండ్ ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా అనమాట. అది అన్ని కంట్రీస్ నుంచి వచ్చే పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అది నవంబర్ 10న కోల్కతాలో జరుగుతుంది అనమాట ఆ ఈవెంట్. ఇది వచ్చేసరికి ఓన్లీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అండి. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రభుత్వ శాఖలలో పనిచేసే లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. నాటి కూటమి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లెనిన్ సెంటర్లోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 26 జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బొప్పరాజు, పలిశెట్టి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం గత ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేసి కొంత ధైర్యాన్ని కల్పించినప్పటికీ వారికి సంబంధించిన జీతభత్యాల పెంపుదల, ప్రభుత్వ పథకాలు నిలిపివేత చేసి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం, కనీస మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. 2021 డిసెంబర్ 19వ తారీఖున జింకానా గ్రౌండ్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టాం. ఆ రాష్ట్ర స్థాయి మీటింగ్లో పెద్ద ఎత్తున పెట్టి అప్పుడు పిఆర్సీ మీద చర్చలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం మూలనే మనం 11వ పిఆర్సీలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మనకు కూడా పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. అంతకుముందు ఎలా ఉండేది పిఆర్సీ? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన 6 నెలలకు, సంవత్సరానికో, 8 నెలలకో, 7 నెలలకో ఇంప్లిమెంటేషన్ జరిగింది. కానీ బొప్పరాజు గారి నాయకత్వంలో ఆ మీటింగ్ పెట్టడం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి జనవరి 1వ తారీఖు నుంచే మనందరికీ కూడా పిఆర్సీ వర్తించిందా లేదా? ఈఎస్ఐకి ఏమో డబ్బులు చెల్లిస్తున్న ప్రతి నెల, కానీ మనకి
వైద్యానికి వెళ్తే వాడి దగ్గర ఉంటే వైద్యం చేస్తున్నాడు, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్తే డబ్బులు ఇస్తే లోపలికి రావాలి, లేకపోతే నీకు ప్రిఫరెన్స్ లేదంటున్నారు. అది ఎవరికో కాదు, సంపత్కే జరిగింది. అది మన సంపత్కే వాళ్ళ బిడ్డకే తీసుకెళ్తే పాపం ఆసుపత్రులు నిరాకరిస్తే సొంతంగా ₹1,00,000 అప్పు తెచ్చుకొని బిడ్డకి ఆపరేషన్ చేయించుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. అది అందరికీ జరిగి తీరుతుంది. కాబట్టి ఈఎస్ఐ సంగతి కూడా తేల్చాల్సిందే. చివరికి ఏమంటే నూతన ప్రభుత్వంలో కష్టాలు తీరుతాయన్న నమ్మకంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నాము. సివిఆర్ స్కూల్లో 1991లో చదివిన 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల కలయిక ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రిటైర్డ్ టీచర్లు అందరినీ ఆహ్వానించినట్లు చెప్పారు. ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించుకున్నామని తెలిపారు. నేడు అనేక రంగాల్లో స్థిరపడి తిరిగి ఒకచోట కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు సివిఆర్ జిఎంహెచ్ హై స్కూల్లో 1991 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. దీనికి రిటైర్డ్ టీచర్లందరినీ పిలవడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్న ఆ బ్యాచ్ విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా దూర ప్రాంతాల నుండి వచ్చి అటెండ్ అయ్యారు. ఇది తర్వాత సంవత్సరాల్లో కూడా ఇదే కంటిన్యూ అవ్వడానికి ఇప్పుడు ఉన్న బ్యాచెస్ అందరూ యునైట్ అయ్యి రీయూనియన్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరము చేయడానికి కృషి చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయటానికి సహకరించినటువంటి ముఖ్యులు సూర్యనారాయణ గారు, అదేవిధంగా భార్గవి మేడం గారు, అలాగే చలపతి గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, మరి ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చిన భీమశంకర్ గారు లాంటి వాళ్ళందరూ మరింతగా సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తే ఏంటంటే మన తర్వాత తరాల వారికి మన యొక్క కల్చరు ట్రెడిషన్స్ అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. 91 బ్యాచ్ 10th క్లాస్ అండి మేమంతా 1991 బ్యాచ్. సో ఈ కార్యక్రమానికి అందరూ సుకుమార్ గారు, సూర్యనారాయణ గారు, సుబ్రహ్మణ్యం గారు, మా స్నేహితులందరూ సహకరించారు. మేము కేవలం నిన్న మాత్రం వచ్చాము, కానీ వీళ్ళు మాత్రం 1 వీక్ నుంచి దీనికోసమే డెడికేట్ అయ్యి కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత మా పూర్వపు విద్యార్థులకు ధన్యవాదాలండి. మొట్టమొదటిగా ఏంటంటే 1991 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ మా అందరిది. సో ఇంత ఆహ్లాదకరమైన విషయంలో మాకు ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నట్టు చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మేము దీని గురించి సుకుమార్ గారు, తర్వాత భార్గవి గారు, రాజు, సూరి గారు, నాగేశ్వరరావు గారు, దాదాపుగా చాలామంది మిత్రుల పేర్లు మర్చిపోయాను, గుర్తులేదు కొంతమందికి. సో వీళ్ళందరూ ప్రోద్బలంతోనే చాలా బాగా చక్కగా ఇదైంది, మాకు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. మన సార్ అన్నట్టుగా సుకుమార్ గారు అన్నట్టుగా వాతావరణం కూడా అనుకూలించింది మాకు. అట్లానే మేము దూర ప్రాంతం నుంచి వచ్చామంటే హైదరాబాద్లో ఉంటాం మేము. సో వాళ్ళ మాకు అన్ని ఏర్పాట్లు కూడా చేయించి పెట్టారు ఇక్కడ, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా. ఈరోజు చాలా సుదినం. కారణం ఏమిటంటే 1991 సంవత్సరం సివిఆర్ స్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థి సంఘం మరి వారందరూ కలిసి ఈ రోజు దాకా బతికున్నటువంటి కొద్దిమంది ఉపాధ్యాయులు ఈ యొక్క అనుభూతిని పొందగలుగుతున్నారు. చాలామంది ఇక్కడ పనిచేశారు. నేను ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను. 59 to 66 ఎస్ఎస్ఎల్సి బ్యాచ్. అప్పుడు 1700 మంది విద్యార్థులు, 60 మంది టీచర్స్ ఉండేవారు. మరి ఈ స్కూల్లోనే మళ్ళీ నాకు అదృష్టం కొలిది కూడా ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం అనేది గర్వకారణము. ఈరోజు కూడా నేను
శారదా స్కూల్లో ప్రిన్సిపాల్గా అన్ఎయిడెడ్ సంస్థలో పనిచేస్తున్నాను. ఇప్పటికి 53 సంవత్సరాలు నేను టీచింగ్ లైన్లో ఉన్నాను. అది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉపాధ్యాయ సేవాదళ్ ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు. సమాజ సేవ చేసేందుకు కలిసి ముందుకు రావడం శుభసూచకమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. నగరంలో జరిగిన పద్మశాలి సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశం. ఏ పార్టీలో ఉన్నప్పటికీ పద్మశాలీల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని కోరిన సంఘం నేతలు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న పోలీస్ స్టేషన్ సిఐ దుర్గా ప్రసాద్. ట్రాన్సాక్షన్కి సంబంధించి ఫోన్కి వచ్చిన ఓటీపీలను ఎవరికీ షేర్ చేయవద్దని సూచన. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.